హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిడిబి వ్యూస్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అనగా 20 ఫిబ్రవరి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ శిశిర ఋతువు మాఘమాస కృష్ణపక్షం. ఈరోజు గురువారం సాయంత్రం అష్టమి ఉంది. అనురాధ నక్షత్రం. ఈరోజు ఓంకారం కార్యక్రమంలో గురుజీ గారు తెలియజేసిన యోగక్షేమం, మంత్రబలం, పూజా విధానం ఏమిటో వీడియోని స్కిప్ చేయకుండా చక్కగా విని పాటించండి. అలాగే వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సప్తమి తదుపరి అష్టమి. ఈరోజు గురువారం. ప్రస్తుతం విశాఖ నక్షత్రం, తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు మనమందరూ కూడా ఇటువంటి విశేషమైన రోజు భక్తి భావనలతో, శ్రద్ధతో ఈరోజు మనము అమ్మవారి నామ మంత్రాన్ని జపించాలి. అమ్మవారు ఎందుకంటే సప్తమి తదుపరి అష్టమి. అష్టమి భైరవుడే, కానీ ఈరోజు సప్తమి ప్రారంభమైంది. శక్తి దేవతలకి అత్యంత ప్రధానమైన శక్తి. అందుకే ఈరోజు గురువారం, పైగా ఇంకా కాసేపు ఇక ఆల్రెడీ అష్టమి గడియల ప్రారంభం దగ్గరలో ఉన్నాము. అయినప్పటికీ విశాఖ నక్షత్రం ఇంకా కాసేపు ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు అత్యధికంగా శక్తి దుర్గానామానికి ఉంటుంది. అందువల్ల ఈరోజు మనం అందరూ కూడా ధూమ్ దుర్గాయై నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం ధూమ్ దుర్గాయై నమః. ఈ నామాన్ని ఈరోజు 108 సార్లు జపించండి. ఈ నామాన్ని జపించడం వలన మీకు దుర్గతి దూరం అవుతుంది, సద్గతి ప్రాప్తిస్తుంది, అజ్ఞానం నుంచి బయటకు వస్తారు, అంధకారంలో నుంచి బయటకు వస్తారు. ఏదైనా భీకరమైన బాధలో, ఇబ్బందుల్లో ఉంటే దాని నుండి వెంటనే బయటకు వస్తారు. మనకు తెలిసి తెలియకుండా ఏదైనా ప్రకృతిలో ఉన్న చెడు శక్తి మనల్ని ఆకర్షించింటే దాని నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు ఆ దేవి అనుగ్రహం వల్ల మీ కళ్ళల్లో, ముఖంలో తేజస్సు, మనస్సులో వెలుగు, మరియు మీ ఆలోచనలో సన్మార్గాలు ఉత్పత్తి అవుతాయి. అద్భుతమైన నామం ధూమ్ దుర్గాయై నమః. ఈరోజు మంత్రబలంలో అందరూ జపించండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. తారాబలం ప్రతిరోజు వింటూ ఉంటాం. నిన్నటి తారాబలం మనకి విశాఖ నక్షత్రం అయి ఉంది. అదే విధానంగా ఈ రోజు కూడా మధ్యాహ్నం వరకు అదే నక్షత్రం ఉంటుంది. మరియు మధ్యాహ్నం పైన అనురాధ ప్రారంభమైతే రేపు అనురాధ నక్షత్రం శుక్రవారం మధ్యాహ్నం వరకు ఉంటుంది, మహానక్షత్రం. కానీ మీరు అందరికీ తెలుసుకోవాల్సినది ఏంటంటే రేపు దగ్ధ యోగం ఉంది. ఎందుకంటే ఈరోజు కాసేపట్లో అష్టమి ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం పైన అధికమైన అష్టమి ఉంటుంది. మరియు రేపు ఉత్తుంగ అష్టమి ఇంకా అధికంగా ఉంటుంది. రేపు అష్టమి గడియలు మధ్యాహ్నం ఆల్మోస్ట్ 11-12 గంటల వరకు అష్టమి దగ్ధ యోగం. రేపు ఉదయం ఎటువంటి ముహూర్తాలు ఉండవు. దాని నుంచి ఈ రోజు రేపు నక్షత్రము తిథుల్లో ముహూర్త నిర్ణయాలు లేవు. రేపైతే అసలే ఉండదు. అందువల్ల కాస్త జాగ్రత్త పాటించడం మంచిది. దగ్ధ యోగంలో ఏ ముహూర్తాలని, ఎటువంటి మంచి కార్యాలకి శుభం కాదు, నిత్యము ఆచరించవచ్చు. దగ్ధ యోగంలో పూజలకి ఇంట్లో మనం ధ్యానం చేయడం, పూజించడం, కులదైవ ఆరాధన ఇది చాలా శ్రేయస్కరం. అంటే మన పాపకర్మాలు దహించబడతాయి అని అర్థం దగ్ధ యోగంలో. అదే విధానంగా ఈ దగ్ధ యోగంలో అయినంత వరకు ఇటువంటి పూజ, ధ్యానము, జపం ఆచరించగానే ముహూర్త నిర్ణయాలు చేయకూడదు. నిత్యము ఆచరించే వాటికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది దగ్ధ యోగం రేపు ఉదయం ఉంటుంది. అయితే ఈరోజు మోస్ట్ పవర్ఫుల్ డే, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ పవర్ఫుల్ డే అష్టమి. ఈరోజు సాయంత్రం గురువారం. ఎంత గొప్ప రోజు అంటే ఊహించలేని గొప్ప రోజు. ఈరోజు కాలాష్టమి. నెక్స్ట్ వచ్చే ఒక వారానికి మనకి ఏముంటుంది? మహాశివరాత్రి ఉంటుంది. ఈరోజు కాలాష్టమి. అందుకే ఈ రోజు నుంచినే శివరాత్రికి ఇక విత్తనం స్టార్ట్ అవుతుంది. శుభగణాలన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతాయి దగ్గరలో శివరాత్రి ఆచరించడానికి. మీరు కూడా శివుడికి సంబంధించిన ఏదైనా చర్యలు ఉంటే ఈ రోజు నుంచి ప్రారంభించండి. ఈ రోజు నుంచి శివరాత్రి వరకు అపరిమితమైన శివధ్యానం చేయండి. భగవంతుని నామస్మరణం జపించండి. శైవ క్షేత్రాల్ని దర్శించండి. అంతేకాదు
ఆ శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయడానికి నదీ తీరాల, సముద్రాల, నదుల నీళ్ళని సేకరించండి. ఈ రోజు నుంచి పవిత్రమైన జలాల్ని తెచ్చి ఇంట్లో పెట్టండి. మరియు శివలింగం తయారు చేయడానికి పుట్టమట్టి తీసుకుని రండి ఒక్కరోజు. అలా ప్రతి రోజు కూడా ఆ శివుడికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది ప్రకృతిలో అని అర్థం. అన్ని గొప్ప రోజులు ఉంటాయి. ఇప్పుడు మీకు అందరికీ తెలియచేసేది ఏంటంటే, ఈ రోజు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నా. మనకి తారాబలం అనేది నక్షత్రాల ఒక శక్తి, అయితే గ్రహాల శక్తి ఆకాశంలో ఉంది. ఈ గ్రహాలకి ఈ భూమికి పెట్టిన పేర్లకి ఏదైనా సంబంధం ఉందా? ఋషులు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. పైన సూర్యుడు సూర్యవారం, రవివారము, ఆదివారం, ఇవన్నిటికి ఎందుకు వచ్చింది? భానువారం. భాను అంటే సూర్యుడు. ఆదివారం రోజుకి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. ఆదివారం, భానువారం, అర్థమైందా? ఆది అంటే మొదటిది. ఆది అంటే మొదటిది. ఆదివారం, భానువారం, రవివారం, ఆదిత్యవారం, ఇలా సూర్యుని పేర్లకే ఆదివారం పెట్టారు. ఇలా 7 రోజులకి 7 గ్రహాల పేర్లే పెట్టారు. సండే, సన్ ఆదివారం, మూన్ మండే పెట్టారు, మార్స్ ట్యూస్డే పెట్టారు. ఇలా అన్నిటికీ కూడా సండే, మండే, మూన్ డే ఇవి వచ్చాయి. ఇంగ్లీష్ లో కూడా మన ఇది బీజం వచ్చి ఇక్కడి నుంచి ప్రారంభమైంది వీటికి పేర్లు పెట్టడానికి కూడా. అయితే ఎందుకు దీంట్లో ఎలా విజ్ఞానం ఏముంది? అప్పుడే ఎందుకు అలా పెట్టారు అంటే, కొత్తగా ఇప్పుడు ఒక ఆరా ఎనర్జీ అండ్ మనిషి పైన చక్రాల ఆరా ఎనర్జీ ఎన్ని డిఫరెంట్ విధాలుగా చూపిస్తుంది అనే ఒక అద్భుతమైన జపాన్ లో ఒక డివైస్ క్రియేట్ చేశారు. జపాన్ లో ఒక అద్భుతమైన ఒక చక్రాన్ని సృష్టించి ఈ 7 రోజులు కూడా ఆ చక్రాల్లో ఎనర్జీని పరీక్షిస్తే ఆదివారం రోజు సూర్యుల కాంతి కిరణాలు అత్యధికంగా భూమి స్వీకరిస్తుందంట. సోమవారం రోజు చంద్రకాంతిలు భూమి పైన ప్రభావం చూపిస్తుందంట. మంగళవారం రోజు మార్స్ నుంచి ఎక్కువ కిరణాలు భూమికి వస్తున్నాయి. బుధవారం రోజు మెర్క్యూరీ బుధగ్రహం నుంచి కిరణాలు వస్తున్నాయి. గురువారం జుపిటర్ నుంచి గురుగ్రహం నుంచి వస్తున్నాయి. అంటే ఒక్కొక్క రోజు ఈ 7 రోజుల్లో 7 గ్రహాల నుంచి ఆ రోజు అవే అత్యధికమైన రంగులో భూమికి ప్రవేశం చేస్తున్నాయి. అంటే 7 రంగులు ఏదైతే ఉన్నాయో, ఆదివారం సూర్యుని కిరణాలు అత్యధికమైన ప్రభావాన్ని, మరియు చంద్రుడు అత్యధికమైన ప్రభావం సోమవారం, మంగళవారం అత్యధికమైన ప్రభావం రేస్ శక్తి. అంటే ప్రకృతిలోనే అదే శక్తి భూమి ఆకర్షిస్తుంది. అంటే ఎంత గొప్ప సైన్స్ అప్పట్లో. అందుకే ఆ వారాల్ని ఆ రోజులు పెట్టారు. ఇప్పుడైనా అర్థం చేసుకోండి, ఏ వారం ఏ గ్రహ పూజ, ఏ వారం ఏ దేవతల పూజ ఎందుకు ఆచరించాలి అనేది ఈ నీతి సిద్ధాంతం మన ఋషులు ఇవ్వడం వలన ప్రపంచం దాని బేస్డ్ పైన ఉంది. దీన్ని తెలుసుకొని ఎవరైనా ప్రవచనకారులు మాట్లాడేటప్పుడు కాస్త అవగాహనతో మాట్లాడడం మంచిది అని నా ఉద్దేశం. రేపు ఉదయం చాలా విశేషమైన రోజు. రేపు ఎవరైతే మానసికంగా ప్రశాంతత కోరుకుంటారో, ఎవరైతే ఇంట్లో ప్రశాంతతని కోరుకుంటారో, వాళ్ళు విష్ణు సహస్రనామం ఖచ్చితంగా పారాయణ చేసుకోండి. ఇక దేవిని ఆరాధకులు, దేవిని పూజించేవారు శ్రీ మహావిద్య, లేదు అంటే శ్రీ మహావిద్య కానీ, లేదు లలిత సహస్రనామం కానీ చదువుకోండి. ఇవి మేము చేయలేము, అంత మాకు సమయం లేదు అంటే ఆవ నూనెతో 2 దీపాలు దుర్గాదేవి ముందు పెట్టి దేవి ఖడ్గమాల పారాయణం చేసుకోండి. తదుపరి కాస్త కుంకుమాన్ని తీసి అమ్మవారి నామంతో నుదుట్లో పెట్టుకోండి. ఇది స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. అలా రేపు చేస్తే అద్వితీయమైన శక్తి, సమస్త శత్రుబాధ, సమస్త దారిద్ర బాధ, సమస్త దుఃఖాలు దూరం అవుతాయి. ఉపయోగం చేసుకోండి. ఈరోజు మోస్ట్ పవర్ఫుల్ డే నేనే చెప్పాను. ఈరోజు సాయంత్రం లోపు ఎక్కడైనా ఉమ్మెత్తకాయ ఉంటే తీసుకోండి. ఉమ్మెత్తకాయని తొట్టం పైన ఏదైతే ఉంటుందో దాని సగం తీసేయండి, లేదా ఉమ్మెత్తకాయని మధ్యకి కట్ చేయండి, లేదా పైన కాస్త కొంచెం తీసేయండి. అందులో నూనె పోయింది, లేదా నెయ్యి పోయింది, అందులోకి ఒత్తులు పెట్టండి. ఏదైనా ఒక కడ్డీకి ఒత్తి కట్టి లోపలికి పెట్టండి, నిల్చుకోండి. ఇంట్లో మినప్పిండితో చిన్నగా ఇంత ఉండ, అంటే మనం వెలిగించే దీపం పడిపోకుండా ఒక చిన్నగా ఏదైనా పెట్టేసి మినప్పిండిది ఒక ముద్ద పెట్టి దానిపై ఈ ఒక ఉమ్మెత్తకాయ పెట్టి దీపం వెలిగించి దాని ముందు కూర్చొని
కాలభైరవాష్టకం చదవండి. దేవరాజ సేవ్యమాన పావనాంక పంకజం వ్యాలయజ్ఞ శ్రోత్రమింద శేఖరం కృపాకరం నారదాది యోగిరుంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఇలా కాలభైరవ అష్టకాన్ని కానీ కరాల ద్రంశ కాలభైరవ అష్టకం కానీ గుర్తుపెట్టుకోండి. కరాల ద్రంశ కాలభైరవ అష్టకం కానీ ఈ దీంట్లో ఏదైనా మీరు పారాయణ చేసి తదుపరి ఆ దీపంతో దుర్గాదేవికి శివుడికి ఆర్తిని తీసి దేవుడి దగ్గర అది కొండెక్కే వరకు అలాగే ఉంచేయండి. ఇలా చేస్తే సమస్త విధమైన శత్రువులు స్తంభించిపోతారు. మనకి ఎవరైనా చెడు చేయాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళే మారిపోతారు. అటువంటి శక్తియుతమైన దీపం ఇది మాఘమాసంలో కృష్ణపక్ష అష్టమి సాయంత్రమే వెలిగించండి. ఉమ్మెత్తకాయ దొరకలేదు అంటే ఇక ఎర్ర నీళ్లు చేసి దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి పూజించండి.